నమస్తే, వెల్కమ్ టు ఫ్రంట్లైన్ ఫ్యాక్టర్ విత్ మోనికా. ఎఫ్ఎస్ఎల్ కు మాజీ డిప్యూటీ సీఎం స్వామి మొబైల్ దొరికినట్టుగా సమాచారం అందుతోంది. దానికి సంబంధించిన డీటెయిల్స్ చూస్తే లిక్కర్ స్కామ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ డిప్యూటీ సీఎం 5 ఏళ్లు ఎక్సైజ్ శాఖ మంత్రిగా వ్యవహరించిన నారాయణ స్వామి మొబైల్ ని ఎఫ్ఎస్ఎల్ కి పంపేందుకు ఏసీబీ కోర్టు సిట్ బృందానికి అనుమతి ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పుడు నారాయణ స్వామి కాల్ డేటాతో పాటుగా బ్యాంకు లావాదేవీలపైన కూడా ఫోకస్ పెట్టిన సిట్ ఆ దిశగా వడివడిగా అడుగులు వేస్తూ ఉంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎక్సైజ్ శాఖ మంత్రిగా పనిచేసిన నారాయణ స్వామిని ఇప్పటికే లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి సిట్ విచారించడం జరిగింది. అనారోగ్య కారణాలు చూసి సిట్ నోటీసులు చూపించినప్పుడు ఆయన సిట్ కార్యాలయానికి హాజరు కాలేదు. ఇక దాంతో మొదటిసారి వాట్సాప్ లో ప్రశ్నలు పంపి విచారించిన సిట్ అధికారులు రెండోసారి ఇంటికి వెళ్లి ఆయన్ను సుదీర్ఘంగా విచారించడం జరిగింది. ఈ క్రమంలో నారాయణ స్వామి మొబైల్లో కీలక ఆధారాలు లభిస్తాయి అని ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ కోసం సిట్ అధికారులు ఎదురు చూస్తున్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.